సీఎం జగన్ పై కోడికత్తితో హత్యాయత్నం కేసులో విశాఖ జైల్లో ఉన్న కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్య పరిస్థితిపై అనుమానాలు తలెత్తుతున్నాయి. గత 5 ఏళ్లుగా శ్రీనివాసరావు జైలు జీవితం గడుపుతున్నాడు. సీఎం జగన్ కోర్టులో సాక్ష్యం చెప్పాలని లేదా ఎన్ఓసీ ఇచ్చి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కేసు ఎటూ తేలకపోవడంతో తనకు న్యాయం చేయాలని శ్రీనివాసరావు ఈ నెల 18 నుంచి జైల్లో నిరాహార దీక్షకు దిగాడు. దీక్ష విషయంలో జైలు అధికారుల ప్రకటనలతో గందరగోళం నెలకొంది. నిందితుడు శ్రీనివాసరావు ఆహారం తీసుకుంటున్నాడని అధికారులు చెబుతుండటంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీక్ష చేస్తున్నానని శ్రీనివాస్ దళిత సంఘాల నేతలకు చెప్తుండగా పోలీసులు మాత్రం శ్రీనివాస్ ఆహారం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. దీంతో విశాఖ కేంద్ర కారాగారంలో ఏం జరుగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినటువంటి 2 నెలలకే ఏపీ పోలీసు ఏపీ ప్రాసిక్యూషన్ ద్వారా బెయిల్ వచ్చిందండి. 2019 అక్టోబర్ 25వ తారీఖున ఇన్సిడెంట్ జరిగితే నవంబర్ ఎండింగ్న ఆయనకి బెయిల్ వచ్చింది. కానీ బెయిల్ వచ్చినటువంటి వితిన్ 3 డేస్లోనే మళ్ళీ ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఎందుకని? జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఎన్ఐఏ ఎంటర్ అయింది కాబట్టి. ఎన్ఐఏ ఎంటర్ అవ్వడానికి వారు అడిగింది ఏంటి? దీని వెనకాల కుట్ర ఉంది, రాజకీయ ప్రేరేపిత కుట్ర ఉంది, ఇంకా ప్రాణాలు తీసే కుట్ర ఉందని చెప్పారు. ఇవన్నీ తప్పు అని చెప్పి నిర్ద్వందంగా 23 రోజుల లోపులోనే ఎన్ఐఏ చక్కటి నివేదిక ఇచ్చింది. కానీ ఆయన ఏదైతే కోరుకున్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందో ఆయన కోరుకున్న ఇన్వెస్టిగేషన్ మీద కూడా ఆయన నమ్మకం లేక మరొకసారి విచారణ కావాలన్నారు.